నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నా పేరు షేక్ జలీల్. మంగళగిరి ఎమ్మెల్యేగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు ఒక రాజధాని అని ఎన్నికల ముందు చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈనాడు 3 రాజధానులతో ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. ప్రజలంతా గమనించాలా, మన లక్ష్యం ఒకటే, మన రాజధానిని కాపాడుకోవటం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులను ఐక్యం చేసుకొని రాజ్యాధికారమే లక్ష్యంగా నవరం కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉన్నది. మరి ఒక పక్క కేవలం ఈ రాష్ట్రంలో 2 కుటుంబాలే పరిపాలిస్తూ ఉన్నాయి. మార్పు రావాలా, రాజ్యాధికారమే లక్ష్యంగా ఉండాలా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఐక్యంగా ఉండి ఈ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంటు స్థానాలకు నవరం కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉన్నది. మా అభ్యర్థుల్ని గెలిపించండి. కేవలం ఎన్నికల ద్వారా సజావుగా జరిగేందుకు ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు పెట్టవలసి ఉన్నది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో 50% ఎలక్షన్ కమిషను, స్టేట్ ఎలక్షన్ కమిషన్ 50% పెడతామని చెబుతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. 100కి 100% సీసీ కెమెరాలు పెట్టాలా. దాన్ని జిల్లా స్థాయిలో కలెక్టర్ రూమ్లో కూడా పర్యవేక్షణ పెట్టాలా. కామన్ మ్యాను ఓటు వేసుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలా. అదేవిధంగా నామినేషన్లు వేసి బయటకు వచ్చేటప్పటికి మీడియా సెంటర్ను కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉండింది. కేవలం ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా మంగళగిరి ఎలక్టరల్ ఆఫీసర్లు కూడా గుర్తించి మంగళగిరి నియోజకవర్గంలో మీడియా వారికి ఒక పాయింట్ కేటాయించవలసిన బాధ్యత ఉండింది. కనీసం వసతి సౌకర్యాలు కూడా కల్పించిన బాధ్యత ఉంది. కేవలం ఈనాడు డబ్బు, మద్యాన్ని నియంత్రించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంది. అదేవిధంగా మద్యం ఆన్లైన్ విధానాన్ని ఎన్నికల కోడ్ వచ్చినాక మద్యం షాపులని ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసే విధానంగా కార్యాచరణ చేయాలని, అదేవిధంగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని ఎలక్టరల్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా రాహుల్ శర్మ, ముఖేష్ కుమార్ మీనా గారిని కూడా కలవడం జరిగింది. ఎన్నికలు సజావుగా జరగడానికి కేంద్ర బలగాలను, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతంగా ఉన్నందున కేంద్ర బలగాలను తీసుకొచ్చి ఎన్నికలు సజావుగా జరిగేందుకు కార్యాచరణ చేయాలని ఎలక్టరల్ ఆఫీసర్ గారికి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు 59 కార్పొరేషన్లు పెట్టి ఒక్క కార్పొరేషన్ కూడా ₹1 కేటాయించాల. అదేవిధంగా ముస్లింలకు విభజించు పాలించు అనే విధానంతో ఉన్న 4% రిజర్వేషన్ని కూడా ఈ ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. మనం ఐక్యంగా ఉండవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఒక రాజధాని అని ఎన్నికల ముందు చెప్పి ఈనాడు 3 రాజధానులు అని చెప్తా ఉన్నారు. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలను విభజించాలనుకోవటం సరైన చర్య కాదు. మీరు ఒక రాజధాని అన్న వాళ్లకే ఓట్లు వేయండి తప్ప 3 రాజధానులు అన్న వాళ్లకు ఓట్లు వేయొద్దని నవరం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.